స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఖమ్మం నరసింహస్వామి గుట్టపైన భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు. ఉధృతం అవుతున్న పంట విరామం పోరు. ఖమ్మంలో న్యూ డెమోక్రసీ ప్రదర్శన. రైతులకు 10,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్. పంట విరామం ప్రకటించిన పల్లెల్లో పర్యటించిన అధికారులు 40,000 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్దం కావాలి. సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్న కలెక్టర్. వర్షాభావ ప్రాంతాల్లోని చెరువులను సాగర్ జలాలతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు. వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని శాసనసభ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతురాలై సోనియా ప్రజలకు సేవలు అందించగలరని తెలిపారు. ఖమ్మం పట్టణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శాసనసభ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. సోనియా గాంధీకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి వేడుకున్న భట్టి మృత్యుంజయ యాగం చేయించారు. స్తంభాద్రి పురోహితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాలు సీతారామశాస్త్రి నేతృత్వంలో జరిగాయి. గంటకు పైగా సాగిన పూజా కార్యక్రమాల్లో భట్టి పాల్గొన్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడిందని, ఆమె త్వరగా కోలుకోవాలని లక్ష్మీ నరసింహస్వామిని కోరుకున్నానని చెప్పారు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం హాస్పిటల్లో సర్జరీ త్వరితగతిన కోలుకుంటున్నారని సమాచారం. ఇంకా స్పీడీ రికవరీ కావాలి. గెట్ వెల్ సోనియా గాంధీ నుంచి అని చెప్పడం కోసం అది కరెక్ట్గా డేట్ సమాచారం. క్రాప్ హాలిడే ఈ పదం వింటేనే ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు వణుకు పుడుతోంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 18 పల్లెలు పంట విరామం ప్రకటించాయి. ఇంకా ఈ సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకు రైతులు ఈ ఏడాది క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్నారు? పంటలు పండించకుండా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు? దీని వెనకాల రాజకీయ కుట్రలున్నాయా? కాంగ్రెస్ సర్కార్ని బదనాం చేసేందుకు విపక్షం ఏమైనా ప్లాన్ చేసిందా? తెలంగాణ ఉద్యమం నుంచి జనం దృష్టిని మరలించడానికి కుట్రలు జరుగుతున్నాయా? అనేక సందేహాలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆరా తీయటం ప్రారంభించింది. ఇంటెలిజెన్సీ వర్గాలను రంగంలోకి దింపి అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అన్నదాతలు అవస్థలు పడుతున్న మాట వాస్తవమే. ఇంధనం ధరలు, విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల ధరలు పెరిగిపోవటం, ఉపాధి హామీ పథకంతో కూలీ రేట్లు పెరగటంతో వ్యవసాయదారులు కష్టాల పాలైపోయారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం, ఉన్నా అమలుకు నోచుకోకపోవటం, ముఖ్యంగా ధాన్యం కొనే నాదుడు లేకపోవటంతో దిక్కుతోచని అన్నదాతలు పంట విరామం వైపు మొగ్గు చూపుతున్నారు. నష్టాలొచ్చే పంటలను సాగు చేయకుండా లాభసాటి వ్యవసాయం చేయటమే పంట విరామ లక్ష్యం కావాలని ఊటుకూరు గ్రామ రైతు డాక్టర్ సామినేని రాఘవులు సూచిస్తున్నారు. మానసిక క్షోభతో ఉన్నటువంటి రైతాంగం చాలా ఎక్కువగా ఉంది. అది ఊట్కూరు గ్రామంలో కూడా ఉంది. వీటన్నిటికీ ఒకటే ఒక పరిష్కార మార్గం ఏంటంటే రైతులు సంఘటితమై పార్టీలకు అతీతంగా వారి యొక్క పంటని వారే నిర్దేశించుకోవాలి. అది ఒక దేశభక్తియుతమైనటువంటిది. ఆహార భద్రతకు సక్రమైనటువంటి ఒక మార్గం ఇది. దేశానికి ఆహార భద్రతను చూపిస్తూ వారి యొక్క ఆదాయ భద్రతను కూడా పెంచుకునేటువంటి ఒక మార్గం మాత్రమే ఈ పంట విరామం. ఈ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి క్రాప్ హాలిడే రైతుల యొక్క దుర్భర పరిస్థితిని దేశవ్యాప్తంగా ప్రస్ఫుటమయ్యేటట్టుగా, దేశ సమస్యగా పరిగణించేటట్టుగా ఉద్యమాన్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి న్యాయం జరగాలి,
భారతదేశంలో జరుగుతున్నటువంటి అవినీతి రాజకీయాలకు కూడా అడ్డుకట్ట వేసే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈ రైతులు ఎక్కడ కష్టాల్లో ఉంటే అక్కడ రైతుల యొక్క సంఘీభావాన్ని సహకారాన్ని అందిస్తూ రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఉచిత విద్యుత్ ఇచ్చాం, రాయితీలు ఇచ్చాం, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయించాం. అయినా కూడా పంట విరామం ప్రకటించడం ఏమిటని శాసనసభ ఉపసభాపతి పల్లు భట్టి విక్రమార్క సందేహం వ్యక్తం చేశారు. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటామని, అధైర్యపడకుండా పంటలను సాగు చేయాలని కోరారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పాల్పంచుకుంటూ ఈ దేశానికి ఎంతో సేవలు చేస్తారు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఒక విధమైనటువంటి కొత్త కార్యక్రమం చేపట్టి కొంతమంది కావాలని అలజడి చేస్తారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, పంట పండటం, నారుమళ్ళు వేసుకోవటం, పొట్టకు రావటం, కొత్త పంట మన ఇంటికి రావటం, ఇదంతా కూడా మన సంప్రదాయం, మన సంస్కృతి. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో, ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా BC, SC, ST మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో, సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్. అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET అండ్ ESET కోడ్ DARE. DARE
For management seats, contact Chairman Daripalli Anantaramuలు, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramuలు College of Engineering and Technology, Dare Campus, Kuruvi Road, Khammam. Cell 93963-17401 and 93912-11166. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన ఎంటెక్ PhD క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్, 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. JNTU యూనివర్సిటీ MBA నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు, IAS ఖమ్మం మరియు SP కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన PEDల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. JKCతో అనుబంధం గల సంస్థ. ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. USA గల MK యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, CSE, IT, ECE, EEE, మెకానికల్, MTech, CSE, B Pharmacy, M Pharmacy, MBA. బీటెక్ అండ్ MBA కోడ్ PPIT. B Pharmacy కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 939093411. వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండటం వలన ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్దపడాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ కోరారు. అన్నదాతలకు అవసరమైన 14,000 టన్నుల విత్తనాలకు ప్రతిపాదనలు పంపామని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిద్ధార్థ జైన్ మాట్లాడారు. క్రాప్ హాలిడే ప్రకటనలపైన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన మీడియాకు వివరించారు. పంట విరామం ప్రకటించిన గ్రామాల్లో తాను అధికారుల బృందం పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. స్థానిక సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వం పరిష్కరించాల్సిన వాటిపైన నివేదిక తయారు చేసి పంపుతామన్నారు. సాగునీటి సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు అధైర్యపడకుండా వ్యవసాయం చేయాలని కోరారు. దాని ల్యాండ్ ఓనర్ తో సంబంధమే లేదు. ఇది షార్ట్ టర్మ్ అగ్రికల్చర్ క్రాప్ లోన్ కాబట్టి అక్కడ ల్యాండ్ ఓనర్ కి ఏమాత్రం ప్రమాదం కూడా లేదు. ఎందుకంటే వసూలు అతని దగ్గర జరగదు. రెండోది, అతను వేరే లోన్స్ తీసుకోవాలంటే, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ లోన్స్ తీసుకోవాలంటే మళ్ళా యజమాని కూడా ఆ సౌకర్యం ఉంది. కాబట్టి దయచేసి భూ యజమానులు ఎక్కడ కూడా ఆ సందేహం ఉంటే దాన్ని ఈరోజు స్వస్తి పలకాలని చెబుతాం. నిరుపేదలకు కూడా బ్యాంకు సేవలు అందుబాటులో ఉండాలనే జీరో బ్యాలెన్స్ పైన కూడా ఖాతాలు తెచ్చే సదుపాయం కల్పించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ మేనేజర్ SS బానిక్ తెలిపారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖమ్మం పట్టణం పెవిలియన్ గ్రౌండ్ కు ఎదురుగా బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఖమ్మం బ్యాంక్ శాఖను జోనల్ మేనేజర్ బానిక్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆడిటర్ హరిబాబు, బ్రాంచ్ మేనేజర్ స్వరూప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. 250 రూపాయలు కనీస నిల్వలను ఖాతాలో ఉంచగలిగిన ఖాతాదారులకు 50,000 బీమా సౌకర్యం కల్పిస్తున్నామని బానిక్ చెప్పారు. ఖమ్మం బ్రాంచ్ ప్రారంభంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బ్యాంకు శాఖలు ఏర్పాట్లైనట్లేనని ఆయన తెలిపారు. 29 branches. Our branches are everywhere, that is in North America, Europe, Africa, New Zealand, and in Asia, including Japan, China, Hong Kong, Singapore. All these places we do have our branches. Asian and European countries. Asian and European countries. European countries, Asian, European, African, and North American. We are also going to open.
పంట విరామం ప్రకటించిన రైతులకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తక్షణం అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఖమ్మం పట్టణంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రదర్శన నిర్వహించింది. న్యూ డెమోక్రసీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఆందోళన కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి రంగారావు, నాయకులు రంగారెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, సురేష్, శిరోమణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం వల్లనే పంట విరామ పరిస్థితులు నెలకొన్నాయని రంగారావు ఆరోపించారు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవిలా అన్నదాతల పరిస్థితి తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే, వ్యవసాయాన్ని అభివృద్ది చేయకపోతే దేశం అష్టకష్టాల పాలుకాక తప్పదని రంగారావు హెచ్చరించారు. ఈ వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా పారిశ్రామికవేత్తలకి, బహుళజాతి కంపెనీలకి, సామ్రాజ్యవాదులకు అప్పగించడానికి చేస్తున్న కుట్రల ఫలితంగానే ఈ రోజు క్రాప్ హాలిడేని ప్రకటించాల్సినటువంటి అనివార్య పరిస్థితులకు రైతాంగాన్ని నెట్టబడుతా ఉన్నారు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం పారిశ్రామికవేత్తల, బహుళజాతి కంపెనీల వైపు చూడకుండా రైతాంగం పట్ల, వ్యవసాయ కూలీల పట్ల సానుభూతిని చూడాలని, లేకపోతే క్రాప్ హాలిడే, క్రాప్కే కాదు ఈ ప్రభుత్వానికి హాలిడేని ప్రకటించాల్సిన అవసరం రైతాంగానికి ఉందని చెప్పి మేము కోరుతాం. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్, కేఎంటీఎస్. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక జేఎన్టీయూ ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, కోదాడ. 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు. ఐఎస్టీఈ, ఐఈటీఈ మరియు సిఎస్ఐ మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రం కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK, ఐసెట్ కోడ్ GATN, సీట్ కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ బి ఫార్మసీ, బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, CSE, IT అండ్ MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్, రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 అండ్ 9989148826. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ను డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్,
కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. పంట భూములను బీడు భూములుగా మార్చొద్దని శాసనసభ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క అన్నదాతలను మళ్లీ కోరారు. సాగునీటి సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే తక్షణం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో శాసనసభ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క 3 రోజులుగా విస్తృతంగా పర్యటించారు. సాగునీటి చెరువులను సందర్శించారు. ఆయన వెంట అధికారులతో పాటు స్థానిక రైతులు పర్యటించారు. చెరువులకు సంబంధించిన సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి తగు చర్యలకు ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొంత మేరకు చెరువులు నిండాయని భట్టి చెప్పారు. అందుబాటులో ఉన్న 199 చెరువులను సాగర్ జలాలతో నింపుతామని తెలిపారు. అన్నదాతలు అధైర్యపడకుండా వ్యవసాయం చేయాలని కోరారు. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో ఎంబీఏలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి, 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ సివిల్, ఐటీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ నడుస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఏ కోర్సు తీసుకోవాలని తర్జన భర్జన పడుతుంటారు. ఈ తరుణంలో వారి కోసం రోజుకో ఇంజనీరింగ్ కోర్సు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఐటీ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ప్రపంచమంతా నేడు ఒక ఇంటర్నెట్ గ్రామంలా మారిపోయింది. ఎక్కడి నుండి ఎక్కడికైనా సమాచారాన్ని చేరవేయడానికి, లావాదేవీలు జరపడానికి సాధ్యమవుతోంది. దాన్ని సుసాధ్యం చేసింది ఐటీ అని అందరూ పిలిచే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కంప్యూటర్ సైన్స్ యొక్క సూత్రాలకు గణిత శాస్త్ర విశ్లేషణలను జోడించి సాఫ్ట్వేర్ అప్లికేషన్ల డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఆటోమేషన్ మరియు ఎవాల్యుయేషన్ చేసేదే ఐటీ ఇంజనీరింగ్. ఐటీ ఇంజనీర్లు ఇంటర్నెట్ అప్లికేషన్, బిజినెస్ అప్లికేషన్, డాటా ప్రాసెసింగ్, నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ మరియు కంప్యూటర్ గేమ్కు కావలసిన సాఫ్ట్వేర్లను డిజైన్ చేసి డెవలప్ చేస్తారు. ఈ కోర్సులో కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డాటా మేనేజ్మెంట్, నెట్వర్కింగ్ వంటి సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తారు. ఐటీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, మొబైల్ కంపెనీలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థలు, ఇతర కంపెనీల్లో ఐటీ ఆధారిత విభాగాల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి. ఐటీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి సరాసరి ప్రారంభ వేతనం 20,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు లభిస్తుంది. వారి నైపుణ్యాన్ని బట్టి, కంపెనీని బట్టి 40,000 రూపాయల దాకా కూడా పొందవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఖమ్మం నరసింహస్వామి గుట్టపైన భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు. ఉధృతం అవుతున్న పంట విరామం పోరు. ఖమ్మంలో న్యూ డెమోక్రసీ ప్రదర్శన.
రైతులకు 10,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్. పంట విరామం ప్రకటించిన పల్లెల్లో పర్యటించిన అధికారులు 40,000 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధం కావాలి. సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్న కలెక్టర్. వర్షాభావ ప్రాంతాల్లోని చెరువులను సాగర్ జలాలతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.